10 తలకాయలతో శివపర్వతాన్ని కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి రావణాసుడు కూడా ఆ 10 తలలు కూడా కింద పడ్డాయ్యా. అయి ఖలు విషమపురాకృతానాం భవతి జంతుషు కర్మణాం విపాకః శివ శిరసి శిరాంసి యాని రేజు శివ శివతాని లుఠంతి గృధ్రపాదై. ఎప్పుడైతే 10 తలకాయలతో రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తాడో రామచంద్రస్వామి వారి యొక్క బాణంతో 10 తలకాయలు కింద పడినప్పుడు గద్దలన్నీ కూడా వాలీబాల్ ఆడుతున్నట్టుగా ఆ శిరస్సులతో ఆడుతున్నాయి అయ్యా అని ఉపమానంగా చెబుతూ ఉంటారు గురువులు. కాబట్టి వేదాన్ని గౌరవించాలి, వేద పురుషులను సత్కరించాలి, వేద పండితులకు ప్రతిరోజు కూడా నమస్కారం చేస్తూ ఉండాలి, గోశాలకు వెళ్ళాలి. ఇప్పుడైనా నేను చెప్పినట్టుగా అభిషేకం చెయ్యండి. కార్తీక మాసం పౌర్ణమి వస్తుంది.